మీకు ఎవరికైనా దేవుడి మీద నమ్మకం ఉందో లేదో నాకు తెలీదు. కానీ నాకు మాత్రం నమ్మకం ఉందండి. నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నాకు పిల్లలు ఎవ్వరు కలగనప్పుడు నేను ఆ తల్లులను మొక్కుకున్న. సమ్మక్క సారక్క తల్లిని మేడారం వెళ్ళి జంపన్న వాగులో మునిగి పండ్లు పొలాలు వేశారండి. నాకు సంతానం అందాలని. ఫస్ట్ నాకు పాప పుట్టింది, ఇప్పుడు బాబు పుట్టారండి. పాప పుట్టినప్పుడు కూడా ఎత్తుల బంగారం ఇచ్చాను. ఇప్పుడు బాబు పుట్టినప్పుడు కూడా సమ్మక్కకు సారక్కకు వాళ్ళు తల్లి పిల్లలు కాబట్టి తల్లి పిల్లలు ఎత్తుల బంగారం ఇచ్చామండి. ఎంతో భక్తితో సమ్మక్క సారక్క తల్లిని మీరు ఏది కావాలన్నా ఏది కోరుకున్న సంతానం లేని వారు ఎవరైనా ఉంటే సంతానం అక్కడికి వెళ్ళి వాగులో మునిగి ఆ తల్లులను కోరుకోండి. మహిమగల్ల తల్లులు ఖచ్చితంగా మీకు సంతానం ఇస్తారండి. ఆ బాధ ఆటుపోటు మాటలు ఎలా ఉంటాయో నేను భరించే వచ్చానండి. ఎవరైనా ఆ బాధను భరించని వాళ్ళు ఉంటే వెళ్ళి మొక్కుకోండి. ఖచ్చితంగా ఆ తల్లి మిమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తుందండి. మీకు సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. మేమైతే బంగారం ముద్దలన్నీ మొత్తం 6 ముద్దలండి. ముద్దలు అనకూడదు, బుట్టలు అనాలి. మీకు అర్థం కావడం కోసం అట్లా చెప్పాను. 6 బుట్టలు దూగాయండి. ఒక్కొక్క బుట్ట 10 kgs ఉంటుందండి. నేను మా బాబు కలిసి మొత్తం అయితే 59 ఉన్నామండి. 1 kg ఎక్స్ట్రా తీసుకున్నాం. ఆ తల్లికి ఒక కేజీ ఎక్స్ట్రా ఏమవుతుంది అనేసి మొత్తం టోటల్గా 60 kgs తీసుకున్నామండి. 60 kgsలో 2 బుట్టలు తల్లికోటి పిల్లకోటి 20 kgs అప్పచెప్పి మిగతా 4 వాళ్ళకోటి వాళ్ళకి కొంచెం అంత తల్లి ప్రసాదంగా పంచిపెట్టాలని అనుకున్నాము. మేమైతే దగ్గరికి వచ్చామండి. దగ్గరికి వచ్చి 2 గద్దెలు వేసుకున్నాం. జంపనవాగుల ఉసుకతోనే గద్దెలు వేసుకొని లంక పెట్టుకొని దీపం ముట్టించుకొని ఆ 2 బుట్టలను పెట్టుకొని కోన్ని కోసి ఆ తల్లికైతే పడులు పెడుతున్నామండి. పడులు పెట్టి ఆరబోసి ఇక్కడి నుంచి తిని వెళ్ళి గద్దెల దగ్గరనైతే దర్శనం చేసుకున్నామండి. దర్శనం అయితే ఎంత బాగా అయ్యిందో అండి. మీకు దర్శనం వీడియో కూడా తల్లి సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వెళ్ళి మేము ముట్టుకొని వచ్చామండి. ఎంతో బాగా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.